ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. సుమారుగా 2 వారాల్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా జరిగిపోతుంది. కాబట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఇవాళ. అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 4-5 తారీఖులలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి. సుదీర్ఘ సంవత్సరం సరిపడే బడ్జెట్ పెడితే దానికి 15 నుంచి 20 రోజుల పాటు డిస్కషన్ జరగాలి. కాబట్టి అంత టైం ఉండదు. కాబట్టి ముందర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుని అది పాస్ చేయించుకుని ఈ 3 మంత్స్కి 4 మంత్స్కి వచ్చే గవర్నమెంట్కి ఫుల్ బడ్జెట్ పెట్టే అవకాశాలు కల్పిస్తుంటారు. నార్మల్గా ఇదే జరుగుతుంటుంది ఏ రాష్ట్రమైనా దేశంలో కానీ ఎలక్షన్స్కి. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఇవాళ ఏమేమి తాయిలాలు ఉంటాయో తెలీదు. చివరికి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ రేపట్లో మనకి ఫస్ట్ వీక్లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్స్ ప్రవేశపెట్టుకుంటారు. ఇది ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ఉంటుందా, మరి మహిళలకి ఏమైనా ఊరట ఉంటుందా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుందా, ఏదైనా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఏమైనా మరి సబ్సిడీ లాంటివి ఏమైనా ఇవ్వగలుగుతారా, ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏమైనా పెంచే అవకాశం ఉందా, జిఎస్టీని ఏమైనా తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద ఇప్పుడు ఉత్కంఠభరితంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటలలో దీని మీద కూడా మరి అయిపోతుంది. ఇది కూడా 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ ఉండదు ఈ సెషను. ఇది లాస్ట్ సెషన్ అవుతుంది ఎలక్షన్స్ ముందర. అందుకని క్యాబినెట్లో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఆమోదింప చేసుకుని ముందరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సెంట్రల్ గవర్నమెంట్లో అయినా సరే ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు ఏ విధంగా ఉంటాయో బడ్జెట్ వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం.